మాకు చెప్పలేదండి, చోటు బాక్స్ వచ్చేసారండి. మా నాన్నండి 20 వెంకటేశ్వరరావు అండి, తాళి చేస్తాడు. ఆయన తాళి నుంచి వచ్చి చనిపోయాడండి. మాకు కావటప్ గ్రామంలో ఇల్లు స్థలం ఉందండి. మా చిన్న గతంలో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి, ఇల్లు కట్టించారండి. 1996లో ఇచ్చారండి. అది ఇంటి స్థలం ఇచ్చారండి. ఆ ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉండగానే నాకు పెళ్ళి జరిగిందండి. నేను మా అమ్మని మా నాన్న తీసుకుని మా అత్తగారింటికి వెళ్ళిపోయానండి. ఇంక అక్కడే ఉండగా మా నాన్న కాలం చేశారండి. తాడి మీద నుంచి చడిపోయి సడన్గా కాలం చేశారండి. ఇంకా అమ్మ ఒక్కటి అనేసి నేను మా ఇంటికాడే పెట్టుకుని మా అమ్మని నేను పోషించుకుంటున్నానండి. ఇక్కడ స్థలానికి అప్పుడప్పుడు వచ్చి చూసుకుని వెళ్తాను తప్ప మాకు తెలియకుండా పడగొట్టేసి ఇల్లు కట్టేశాడండి, కబ్జా చేశాడు. అడుగుతుంటే 20 సత్యనారాయణ అండి, మా చిన్నానండి 20 సత్యనారాయణ. అతను కబ్జా చేశాడండి మా స్థలాన్ని. అడుగుతుంటే ఇంకో పెద్ద మనుషుల మాట వింటలేదండి. ఊరు పెద్ద మనుషులు చెప్పారండి, వాళ్ళకి అన్యాయం చేయకు, 3 ఆడపిల్లలు అనేది చెప్పారు. వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడండి. ఇంకో కొట్టేస్తున్నాడు. నాకు ఇంకా మా అమ్మ యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయింది, గుద్దేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు గుద్దారు ఏంటో తెలియదు. ఇప్పుడు కోమాలో ఉంది మా అమ్మ. ఆవిడని పోషించుకోవాలి. ఆవిడ ట్యాబ్లెట్లు వారానికి 10,000 అవుతున్నాయి. మా చేతికి చిల్లికి ఆవు కూడా లేదు, 10 వయసులు కూడా లేదు. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. అందుకని మా భూమి మాకు అప్పచెప్పమని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మాకు సాయం చేయాలి. పవన్ కళ్యాణ్, ఈయన ముఖ్యమంత్రి అందరూ కూడా మీరు నా ముందు సహించి నాది మాకు అప్పచెప్పగా చూడండి. మాకు ఇన్ని అన్యాయం జరుగుతుంది. ఎన్నోసార్లు ఆటో వేసుకుంటే ఆటో వదలగొట్టేశాడు. మనుషులు కొట్టించారు. గతంలో కూడా కొట్టేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 3 రోజులు ఉన్నాను.